హలో అండి అందరికీ. ఈరోజు వేద విద్య గురించి డిస్కషన్ చేద్దాం. విద్యా దృక్పథాలు ఈ అకాడమిక్ బుక్లో వేద విద్య గురించి అయితే ఇచ్చారు. వేద విద్య గురించి చూద్దాము. ఇందులో ఇవ్వని కొన్ని పాయింట్స్ కూడా నేను యాడ్ చేశాను. మొత్తం కూడా చూద్దాము. అంటే ఓల్డ్ బుక్లో ఇచ్చినవి కూడా కొన్ని పాయింట్స్ అయితే రాశాను. అసలు వేద విద్య అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. అది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది. వేదకాలంలో విద్య అనేది క్రీస్తు పూర్వం 1400 టు 6000 మధ్య కాలం అనమాట. వేదకాలంలో విద్య అనేది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 1400 టు 6000 మధ్య అనమాట. అయితే ఈ వేదం అనే పదం అనేది విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. వేదం అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందనమాట. విద్ అంటే ఏంటి? తెలుసుకోవడం. విద్ అంటే ఏంటి? తెలుసుకోవడం అనమాట. అయితే వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన. అంతిమ లక్ష్యం మోక్ష సాధన. వేద విద్య ఆధ్యాత్మికతను కూడా సూచిస్తుంది. ఈ వేద విద్య అనేది దీని యొక్క లక్ష్యం అయితే మోక్ష సాధన. అది ఇంకా దేన్ని సూచిస్తుందంటే ఆధ్యాత్మికతను కూడా సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ వేదకాలంలో విద్య యొక్క ఆశయం ఏంటంటే చిత్తవృత్తి నిరోధం. దీని యొక్క ఆశయం ఏంటి? చిత్తవృత్తి నిరోధం. లక్ష్యం ఏంటి? మోక్ష సాధన. ఈ రెండు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ మోక్ష సాధనను దీనిని ఎవరైనా సాధించవచ్చు. ఏ వృత్తిని అవలంబించిన వారైనా సాధించవచ్చు అంట. మోక్ష సాధనను వేదకాలంలో వీళ్ళే సాధించాలి, వీళ్ళే చేయాలి అటువంటి రూల్ అయితే ఏముండేది కాదంట. ఏ వృత్తిని అవలంబించిన వారైనా సాధించవచ్చు. అనేక మార్గాలలో దీన్ని సాధించవచ్చు అంట. మోక్ష సాధన అనేది వృత్తిని బట్టి చేసే పనిని బట్టి సాధించేది కాదు. మోక్ష సాధన అనేది చేసే వృత్తిని అంటే వాళ్ళు చేసే పనిని బట్టి సాధించేది కాదంట. ఆ పనిని చేసే పద్ధతికి, ఆ పని పట్ల అతని దృక్పథానికి సంబంధించింది. ఏ పని పడితే ఆ పని చేస్తే అంటే వృత్తిని బట్టి వాళ్ళు ఏ పని చేస్తారో దాన్ని బట్టి అయితే సాధించేది కాదట. ఆ పని పట్ల అతనికి గల దృక్పథానికి సంబంధించిందంట మోక్ష సాధన అనేది. ఒక వ్యక్తి అతను చేసే పనిని నిస్వార్థంగా చేసినట్లయితే అతడు ఆ పని ద్వారా మోక్షాన్ని పొందుతాడు. అతడు ఏంటంట, ఒక వ్యక్తి అతను చేసే పనిని స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసినట్లయితే అతడు ఆ పని ద్వారా మోక్ష సాధనాన్ని మనకి మోక్షాన్ని పొందుతాడు. వేద ఋషులలో చాలామంది వ్యవసాయం చేసి జీవించినట్లు మనకు తెలుస్తుంది. ఇది చూడండి, వేద ఋషులలో చాలామంది మనకి ఇక్కడ వ్యవసాయం చేసి జీవించినట్లు తెలుస్తుంది. మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే అనుభూతి. అంతే కదా, మనం ఇప్పుడు ఏదైనా పనిని చేసామనుకో, స్వార్థంతో మనము చేస్తే ఆ పనిలో మనం గెలిచినా సరే మనకి ఆనందాన్ని ఇవ్వదు. అదే మనం నిస్వార్థంగా మనం పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టి ఎంత కష్టమైనా సరే నిస్వార్థంగా మనం మంచిగా ఆ పనిలో నిమగ్నమై ఆ పనిని మనం సాధించినట్లయితే మనకి ఎక్కువ ఆనందాన్ని అయితే పొందుతాము. కాబట్టి మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే ఒక అనుభూతి. దానికి సాటి మరొకటి లేదు. ఆధ్యాత్మిక అనుభూతి అనేది శాశ్వతమైనది. దీనిని అంటే ఆధ్యాత్మిక అనుభూతి అనేది శాశ్వతమైనది అనమాట. ఈ ఆధ్యాత్మిక అనుభూతిని దీనిని ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాయుధ్యం, స్థిత ప్రజ్ఞత, నిర్వికల్పం, నిర్యాణం, యోగసిద్ధి, సమత్వ స్థితి అని అనేక పేర్లతో పిలుస్తారు. ఈ మోక్షాన్నే అంటే మనకి ఇక్కడ ఈ మోక్షాన్ని లేదా ఆధ్యాత్మిక అనుభూతిని మనకి ఏమని పిలుస్తారంటే ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాయుధ్యం, స్థిత ప్రజ్ఞత, నిర్వికల్పం, నిర్యాణం, యోగసిద్ధి, సమత్వ స్థితి అని అనేక పేర్లతో పిలుస్తారనమాట. అంటే మోక్షాన్ని పొందటాన్ని మనం ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం పొందాము, లేదంటే ఆధ్యాత్మిక అనుభూతి అని మనకి ఇక్కడ పిలుస్తారనమాట. ఇప్పుడు వేదాల్లోకి వద్దాం. వేదాలు అనేవి మనకి ఇక్కడ 4. ఇది అందరికీ తెలుసు. వేదాలు అనేవి 4. అవి ఏంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనమాట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలు అపౌరుషేయాలు. వీటినే శృతులు అని కూడా అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, వేదాలని మనం ఇక్కడ వేదాలే అపౌరుషేయాలు, వీటినే ఏమంటారు? శృతులు అని కూడా అంటారు. అంటే ఇవి మానసిక కల్పనలు కావు. సాధనలోని అత్యున్నత స్థితిలో దర్శించిన, అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు. ఈ శృతులు అంటే ఏంటి అంటే వేదాలే. ఈ వేదాలు అనేవి మానసిక కల్పనలు, అంటే మనం కల్పించినవి అయితే కాదంట. సాధనలో అంటే మనం చేసే పనిలో అత్యున్నత స్థితిలో దర్శించిన, అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు అనమాట. నెక్స్ట్
వేదంలో 4 భాగాలు అయితే ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. వేదాల్లో 4 భాగాలనే ఇక్కడ ఇంకో పాయింట్. వేదాలను సంగ్రహించి వర్గీకరించిన వాడు ఎవరంటే మనకి ఇక్కడ వేదవ్యాసుడు. వేదాలను సంగ్రహించి వర్గీకరించాడనమాట వ్యాసుడు. కాబట్టి వేదాలను సంగ్రహించాడు కాబట్టి మనకి ఇతన్ని వేదవ్యాసుడు అన్నారనమాట. వేదాలను సంగ్రహించి వర్గీకరించిన వాడు వ్యాసుడు, వేదవ్యాసుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, వేదాలను కాబట్టి వేదవ్యాసుడు. వేదంలో 4 భాగాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఏంటంటే వేదాలలో ఎన్ని భాగాలు ఉన్నాయి? వేదాలు ఎన్ని? 4. ఆ వేదాల్లో ఉన్న భాగాలు ఏంటి? వేదాలు 4 రకాలు. వేదంలో 4 భాగాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అనమాట. ఈ మంత్ర సంహిత మరియు బ్రాహ్మణాలు ఈ రెండు అనేవి కర్మకాండకు సంబంధించినవి భావిస్తారనమాట. ఫస్ట్ ఉన్న 2 మంత్ర సంహిత, బ్రాహ్మణాలు అనేవి కర్మకాండకు సంబంధించినవిగా, ఇవి కర్మకాండకు సంబంధించినవిగా, ఇవి యజ్ఞయాగాదులు నిర్వహించే విధానాన్ని కూడా వివరిస్తాయి. యజ్ఞయాగాదులు నిర్వహించే విధానాన్ని వివరించేవి ఏంటి అనేసి అంటే మనకి మంత్ర సంహిత మరియు బ్రాహ్మణాలు అనమాట. ఇవి దేనికి సంబంధించినవి అంటే కర్మకాండకు సంబంధించినవి. నెక్స్ట్ ఉన్న 2 ఏంటి? అరణ్యకాలు, ఉపనిషత్తులు. అరణ్యకాలు, ఉపనిషత్తులు అనేవి జ్ఞానకాండకు సంబంధించిన వాటిలో ఈ ఉపనిషత్తులు అనేవి, అంటే జ్ఞానకాండకు సంబంధించినవి ఏంటంటున్నాము? అరణ్యకాలు, ఉపనిషత్తులు. వాటిలో ఉపనిషత్తులు అనేవంట అత్యంత ప్రామాణికమైనవిగా భావిస్తారు. ఉపనిషత్తులను ఎలా భావిస్తారు? అత్యంత ప్రామాణికమైనవిగా భావిస్తారు. ఇవి అత్యంత తర్కబద్ధంగా ఉంటాయంట. ఉపనిషత్తులు అనేవి ఎలా ఉంటాయి? తర్కబద్ధంగా ఉంటాయి. ఆత్మ, పరమాత్మ, ఇహలోకం, పరలోకం, భౌతికం, పారమార్థికం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం మొదలైన అంశాల గురించి చర్చిస్తాయి. ఏవి? ఉపనిషత్తులు అనమాట. ఉపనిషత్తులు అనేవి ప్రామాణికమైనవి, తర్కబద్ధంగా ఉంటాయి. వీటిలో మనం ఈజీగా మనము ఇలా ఇచ్చాడు అనుకుంటే చూడండి, మనకి ఆత్మ, పరమాత్మ, ఇహలోకం, పరలోకం, నెక్స్ట్ సత్యం, అసత్యం, అశాశ్వతం, శాశ్వతం అని మనకి ఆపోజిట్ వర్డ్స్లో ఇలాగన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలా ఇస్తే ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉపనిషత్తుల్లో మనకి చర్చిస్తారు, మొదలైన అంశాల గురించి చర్చిస్తారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపనిషత్తులు అనేవి ఎలా ఉంటాయంట? చర్చా రూపంలో గురు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయి. ఈ ఉపనిషత్తులు అనేవి చర్చా రూపంలో, గురు శిష్యుల సంభాషణ రూపంలో మనకి ఇక్కడ ఉంటాయి. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భగవద్గీత అనేది దేని యొక్క సారాంశము అని మనకి బిట్ అడగచ్చు. భగవద్గీత అనేది ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. వేద సారాన్ని అతి సంక్షిప్తంగా వివరించేదే భగవద్గీత. అసలు భగవద్గీత అంటే ఏంటి? ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత అన్నాం. అయితే ఈ భగవద్గీత ఏం చేస్తుందంటే వేద సారాన్ని అతి సంక్షిప్తంగా వివరిస్తుంది అనమాట. అతి సంక్షిప్తంగా వివరించేది ఏంటంటే భగవద్గీత. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు ఒక విశిష్ట స్థానం అనేది ఉన్నది. అంతేగాని భగవద్గీత చదవండి అని ఎక్కువగా అంటారనమాట. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు ఒక విశిష్ట స్థానం అనేది ఉన్నది. భగవద్గీత చదివిన వాళ్ళంటే భగవద్గీత ఫుల్గా చదివితే మనకి ఎటువంటి సమస్యను వచ్చినా సరే ఈజీగా పరిష్కరించుకునే ఆలోచనలు మనలో వస్తాయంటే ఈజీగా పరిష్కరించుకుంటాం కూడా అంట. అందుకే భగవద్గీతను చదవండి అని అంటారు. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు ఒక విశిష్ట స్థానం అనేది ఉన్నది. అతి కొద్ది మాటలలో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని ఎవరన్నారంటే స్వామి వివేకానంద. అత్యున్నత సత్యాన్ని వివరించే సత్యాన్ని స్వామి అని గుర్తుపెట్టుకోండి. అతి కొద్ది మాటల్లో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని ఎవరన్నారంటే స్వామి వివేకానంద అన్నారనమాట. నెక్స్ట్ పురాణాలని స్మృతులు అంటారు. మనం ఇక్కడ వేదాలను శృతులు అన్నాము. పురాణాలను స్మృతులు అంటారు. స్మృతులకు మధ్య వ్యత్యాసాలు వ్యక్తమైనప్పుడు శృతులనే అనుసరించాలి అని చెప్పారు. శృతులు అంటే వేదాలను అనుసరించాలి. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం కనుక మనకి వ్యక్తమైందనుకో అప్పుడు మనకి వేటిని అనుసరించాలని చెప్పారు? వేదాలని, అంటే శృతులను అనుసరించాలి. శృతులు శాశ్వత సత్యాలు. మనం చదువుకున్న వేదాలు అనేవి, శృతులు అనేవి సార్వజనీన సత్యాలు అని ముందు మనం చదువుకున్నాం కదా. అలా మనకి శృతులు అనేవి శాశ్వత సత్యాలు, సార్వజనీన సత్యాలు. ఈ సార్వజనీన సత్యాలను కాలానుగుణంగా అన్వయించి రాయబడినవి స్మృతులు అంటే పురాణాలు. ఈ వేదాలను కాలానుకూలంగా అన్వయించి రాయబడినవి మనకి ఏంటంటే స్మృతులు. ఇప్పుడు మనకి స్మృతుల అంటే మనం ఏంటంటే శృతులను అనుసరించాలన్నమాట. వాటిని కాలానుగుణంగా అన్వయించి రాసేవి స్మృతులు. నెక్స్ట్ భగవద్గీత
నెక్స్ట్ ఏంటంటే భాగవత భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఏంటంటే భాగవత భాగవత భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు, ధర్మం ఆచరణలో ఎలా ఉంటుందో తెలియచేసే సన్నివేశాలు, సామాన్య మానవులకు శాశ్వత సత్యాలను నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో తెలియచేసే గ్రంథాలు ఇవన్నమాట. అంటే ఏంటి ఇక్కడ చూడండి, భాగవత భారత రామాయణాలను మనం ఏమంటామంటే ఇతిహాసాలు అంటారనమాట. ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు అంటే ఇతిహాసాలు ఏమున్నాయంట, ధర్మాన్ని అధర్మాన్ని కాదు, ఓన్లీ ధర్మాన్ని జీవితంలో ఆచరిస్తారు కదా, ఎవరెవరు ఆచరించారో వాళ్ళ యొక్క చరిత్రలు. ధర్మం ఆచరణలో ఎలా ఉంటుందో తెలియచేసే సన్నివేశాలు అంటే ధర్మాన్ని ఆచరిస్తే ఎలా ఉంటుంది, ఆచరణ చేస్తే ఎలా ఉంటుందో తెలియచేసే సన్నివేశాలు. సామాన్య మానవులకు శాశ్వత సత్యాలు నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో అంటే నార్మల్గా మనకి మనుషులకి అనమాట శాశ్వత సత్యాలను నిత్య జీవితంలో ఆచరిస్తే ఎలా ఉంటుంది, అసలు ఎటువంటి మనం అసత్యాలు ఆడకుండా సత్యాలను నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో తెలియచేసే గ్రంథాలే మనకి ఏంటంటే ఈ ఇతిహాసాలు అనమాట. నెక్స్ట్ వేద విద్య మానవ జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. వేద విద్య మానవ జీవితాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించిందంట, 4 దశలు. ఇది చాలా ఇంపార్టెంట్. వేద విద్య మానవ జీవితాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించింది అంటే 4 దశలుగా వర్గీకరించింది. వీటిని చతురాశ్రమాలు అంటారు. వీటిని ఏమంటారు, చతురాశ్రమాలు అంటారు. అంటే 4 ఆశ్రమాలు, 4 దశలు అని అర్థం అనమాట. అవి ఏంటంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. ఫస్ట్ది బ్రహ్మచర్యం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. 2 ఆశ్రమాలు ఉన్నాయి, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. 2, 4. నెక్స్ట్ 1, 3 ఏంటంటే బ్రహ్మచర్యం, వానప్రస్థం. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. బ్రహ్మచర్యం, సెకండ్ ఆశ్రమం, గృహస్థాశ్రమం, థర్డ్ వానప్రస్థం, ఫోర్త్ మళ్ళీ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం. ఇవి 4 అనమాట. నెక్స్ట్ ప్రతి దశలో వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడపాలో, ఏ విధంగా ఆదర్శంగా జీవించాలో తెలియచేశాయి. ప్రతి దశలో కూడా ఒక్కొక్కటి వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడపాలో, ఏ విధంగా ఆదర్శంగా జీవించాలో తెలియచేశాయి. అది ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది మనం ఏంటన్నా బ్రహ్మచర్యం. ఫస్ట్ది ఏంటి, బ్రహ్మచర్యం అనమాట. నేను స్టాండ్ పెట్టలేదు, చేత్తో ఎలా పట్టుకోవడం వల్ల చేయి నొప్పి వస్తుంది. బ్రహ్మచర్యం చూసినట్లయితే ఇది విద్యార్థి దశ. బ్రహ్మచర్యం అనేది విద్యార్థి దశ. ఉపనయనం తర్వాత గురువు గారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయాలి. ఉపనయనం తర్వాత గురువు గారి ఆశ్రమంలో మనం విద్యాభ్యాసం చేయాలి. అంటే ఇక్కడ ఉపనయనం అనేది ఒక విద్యాభ్యాస ఉత్సవం అనమాట. విద్యాభ్యాసం మనం ఇక్కడ చేయాలంటే ఉపనయనం చేసి విద్య స్టార్ట్ అవుద్ది అనమాట. విద్యార్థి దశ అనేది స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మనం చదువుకున్నాం, బౌద్ధ కాలంలో పబ్బజ్జ అని, జైన మతంలో బిస్మిల్లా ఉత్సవం చేస్తారనేసి పురుషులకి మనం చదువుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం వేదకాలంలో ఏంటి, ఉపనయనం అనమాట. ఉపనయనం, అంటే ఇక్కడ ఏంటి, అంటే మనకి సమీప అంటే కదా, అంటే సమీప తెలుగులో ఉంటుంది. అంటే సమీప. నయనం అంటే నేత్రం లేదా జ్ఞానము అని అర్థం అనమాట. నయనం అంటే నేత్రం లేదా జ్ఞానం, అంటే జ్ఞానానికి సమీపంగా ఉండడం. జ్ఞానానికి సమీపంగా అంటే గురువు దగ్గర. ఇప్పుడు ఉపనయనం అయిన ఉపనయనం తర్వాత గురువు గారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయాలన్నాం కదా, అంటే గురువు వద్ద మనము జ్ఞానాన్ని పొందడం అనమాట. గురువు మనకి జ్ఞానాన్ని అందిస్తారనమాట. అలా మనము జ్ఞానానికి సమీపంగా ఉండడం అని అర్థం వచ్చింది. నెక్స్ట్ బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. అంటే ఇక్కడ ఉపనయనం తర్వాత గురువుగారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయాలి, బ్రహ్మచర్యాన్ని అవలంబించాలన్నమాట. భావి జీవితంలో నియమబద్ధమైన క్రమశిక్షణాయుతమైన విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి కావలసిన శిక్షణ పొందుతాడు అనమాట. ఇక్కడ గురువు దగ్గర ఎప్పుడైతే చేరారో అప్పటి నుండి ఏంటి, ఇక్కడ గురువు దగ్గర చేరిన తర్వాత భావి జీవితంలో నియమబద్ధమైన క్రమశిక్షణాయుతమైన విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి కావలసిన శిక్షణ అనేది ఉపనయనం తర్వాత గురువు వద్ద చేరి పొందుతాడనమాట. తన భావి జీవితానికి కావలసిన పునాది ఈ దశలో ఏర్పడుతుంది. ఏ దశలో మనకి, బ్రహ్మచర్యం దశలోనే మనకి భావి జీవితానికి కావలసిన పునాది అనేది ఏర్పడుతుంది అనమాట. అయితే అక్కడ ఈ వేదకాలంలో 4 వర్గాల వారు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళేంటి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకి మనకి విద్య అనేది ఉండేది కాదు. బ్రాహ్మణులకి మాత్రం విద్య ఉపనయనం అనేది మనకి
ఎయిట్ ఇయర్స్కి చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ క్షత్రియులకి 10 ఇయర్స్కి, వైశ్యులకి 12 అనమాట. ఇది గుర్తుంచుకోవాలి మనం. 8, 10, 12 అలా మనకి సరి సంఖ్యలు వచ్చాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఈ బ్రాహ్మణుల్ని మనము ద్విజులు అనేవాళ్ళు. వేదకాలంలో మనకి బ్రాహ్మణుల్ని ఏమనేవాళ్ళంటే ద్విజులు అని అనేవాళ్ళు. వేదకాలంలో ఎవరికి మనకి విద్య అందేది కాదు అనేసి అంటే శూద్రులకి విద్య అనేది మనకి ఇక్కడ అందేది కాదనమాట. వాళ్ళకి విద్యను అందించేవాళ్ళు కాదు. ఈ 3 వర్గాల వరకు అయితే విద్యను అందించేవాళ్ళు. విద్యాభ్యాసం అనేది 12 సంవత్సరాలు జరిగేదంట. విద్యాభ్యాసం వేదకాలంలో ఇక్కడ మనకి ఈ బ్రహ్మచర్యంలో విద్యాభ్యాసం అనేది ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు 8 ఇయర్స్కి జాయిన్ అవుతారా, జాయిన్ అయ్యి ఇంకా 12 సంవత్సరాలు కూడా జరుగుతుందన్నమాట. అంటే 20 సంవత్సరాల వరకు కూడా మనకి ఇక్కడ వాళ్ళకి విద్యాభ్యాసం జరుగుతుంది. అలా మనకి విద్యాభ్యాసం అనేది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టీచర్ని ఏమనేవాళ్ళు అనేసి అంటే ఉపాధ్యాయుల్ని ద్రష్ట లేదా వజ్జ అని పిలిచేవాళ్ళు అనమాట. ద్రష్ట అనేవాళ్ళు లేదా కాదు, ద్రష్ట మరియు వజ్జ అని ఉపాధ్యాయుల పేర్లు అయితే ఉండేవి. విద్యార్థి పేర్లు అయితే అంతేవాసి, నెక్స్ట్ గురుకులవాసి. విద్యార్థిని ఏమని పిలిచేవాళ్ళు? అంతేవాసి అనైనా పిలిచేవాళ్ళు, లేదా గురుకులవాసి అనైనా పిలిచేవాళ్ళు అనమాట. ఇది విద్యార్థి దశ, బ్రహ్మచర్యం అనమాట. ఇంకా ఇక్కడ ఏమేమి ఇక్కడ చూడండి, భావి జీవితానికి కావలసిన పునాది అనేది మనకి ఈ దశలోనే ఏర్పడుతుంది. ఉదాహరణకు పెద్దలను గౌరవించడం, పని విలువ, శారీరక శ్రమ, తల్లిదండ్రులను గౌరవించడం, తోటివారితో కలిసిమెలిసి ఉండడం, నిజాయితీ, సత్యాన్ని పలకడం, నిస్వార్థత మొదలైన లక్షణాలను అవలంబించుకుంటారు. అన్ని మంచి లక్షణాలు అన్నీ కూడా మనకి ఇక్కడ బ్రహ్మచర్యంలోనే మనకు ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ భావి జీవితానికి కావలసిన పునాది అనేది ఈ దశలో ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనకి చెప్పారనమాట. నిజానికి ఆధ్యాత్మికత యొక్క ఆచరణ రూపం ఇదే. దీనిని జీవితం కోసం విద్య అని నేడు అంటున్నారు. దీనిని ఏమంటున్నారంటే నేడు జీవితం కోసం విద్య అని నేడు అంటున్నారు. ఈ భావనని బలపరుస్తూ రాధాకృష్ణన్ కమిషన్, కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం కూడా తమ నివేదికల్లో ఇదే ప్రతిపాదన చేశాయన్నమాట. ఎక్కడెక్కడ చేశాయి? రాధాకృష్ణన్ కమిషన్, ఏ కమిషన్స్? రాధాకృష్ణన్, కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం అనమాట. 1968, 1986, 2020 కూడా తమ నివేదికల్లో ఇదే ప్రతిపాదనను చేశాయన్నమాట, జీవితం కోసం విద్య అని. నెక్స్ట్ ఇప్పుడు బ్రహ్మచర్యం అయిపోయింది. తర్వాత మనం ఏమన్నాం? ఆశ్రమం ఒకటి, గృహస్థ ఆశ్రమం అనమాట. గృహస్థాశ్రమం అంటే ఏంటంటే విద్యార్థి గురువుగారి వద్ద ఆశ్రమంలో శిక్షణ పొందిన అనంతరం వివాహం చేసుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. ఇక్కడ మనకి విద్యార్థి గురువు వద్ద ఆశ్రమంలో శిక్షణ పొందిన అనంతరం ఏం చేయాలంట? వివాహం చేసుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. గృహము అంటే ఇంట్లో ఉండడం, పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండడం అని గుర్తుపెట్టుకోండి. గృహస్థాశ్రమం అంటే ఇంకా విద్యార్థి దశ అనేది అయిపోయింది అనమాట. శిక్షణ పొందిన అనంతరం అయిపోయిన తర్వాత వివాహం అనమాట. వివాహం చేసుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. భార్య, సంతానం, తల్లిదండ్రులు, అతిథులు, బంధువులు, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి అనమాట. ఏంటేంటి ఇక్కడ భార్య, సంతానం, తల్లిదండ్రులు, అతిథులు, బంధువులు, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించాలి. ఇక్కడ మనకి ఆదర్శవంతమైన రాజుగా లేదా మొత్తం ఇక్కడ పురుషులకు సంబంధించిన ఆదర్శవంతమైన సోదరుగా కానీ, స్నేహితుడిగా కానీ, కుమారునిగా కానీ శ్రీరామచంద్రుడిని మనకి ఇక్కడ తీసుకొని రామాయణం మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అలాగే సీతాదేవిని మనకి ఇక్కడ లేడీకి సంబంధించిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఆదర్శవంతమైన భార్యగా, కోడలుగా, తల్లిగా, కుమార్తెగా మనకు దర్శనం ఇస్తుంది. ఈ ఆదర్శాన్ని స్వీకరించాలి. ఇదనమాట గృహస్థాశ్రమం అంటే. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, విద్యం అనేది బ్రహ్మచర్యంలో విద్య పూర్తయిన అనంతరమే మనకి ఇక్కడ వివాహం చేసుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపేది గృహస్థాశ్రమం. నెక్స్ట్ వానప్రస్థ ఆశ్రమం అంటే ఏంటంటే చూడండి, వానప్రస్థ ఆశ్రమం అంటే ఆదర్శ గృహస్థులుగా భార్యాభర్తలు గృహస్థ జీవితాన్ని గడిపిన తర్వాత తమ సంతానానికి కుటుంబ బాధ్యతలు అప్పగించి ఆధ్యాత్మిక సాధనకు పూర్తి సమయాన్ని వినియోగించడాన్ని వానప్రస్థ ఆశ్రమం అంటారనమాట. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సెకండ్ దశలో ఏం చెప్పాము? వివాహం చేసుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. దాని తర్వాత వాళ్ళ యొక్క సంతానానికి ఆ కుటుంబ బాధ్యతలన్నీ కూడా అప్పగించేసి పూర్తి సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగించడాన్ని వానప్రస్థ ఆశ్రమం అంటారు. ఇక్కడ వానప్రస్థ ఆశ్రమంలో సంతానానికి ఫుల్గా ఇచ్చేస్తారు అన్నమాట, కుటుంబ బాధ్యతలు ఇచ్చేసి తమకున్న పూర్తి సమయాన్ని కూడా ఆధ్యాత్మిక సాధనకి మనకి ఇక్కడ కేటాయిస్తారు.
బాధ్యతల నుండి వైదొలగే అంటే కుటుంబ బాధ్యతలు పూర్తిగా సంతానానికి అప్పగించేసి ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తారు. నెక్స్ట్ ఏంటి, సన్యాసాశ్రమం అంటే ఇక్కడ ఫుల్గా ఇంకా కుటుంబ బాధ్యతలు ఇంకేం లేవన్నమాట. తర్వాత ఏం చేశారు ఈ దశలో, పూర్తిగా ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక సాధన చేయడం ప్రధాన అంశంగా ఉండేదన్నమాట. ఇంకా ఫుల్గా ఇంకా ప్రాపంచిక విషయాలన్నిటికీ కూడా దూరంగా ఉండి మొత్తం కూడా ఆధ్యాత్మిక సాధన చేయడానికే మనకి ఇక్కడ ఆధ్యాత్మిక సాధనే ప్రధాన అంశంగా మనకి ఇక్కడ ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక సాధనకే ఫుల్గా కేటాయించారు సమయాన్ని. నెక్స్ట్ ఇంకా మొత్తం ప్రాపంచిక విషయాలు అన్నిటికీ కూడా దూరం అయిపోయి మొత్తం కూడా ఇక్కడ ప్రధాన అంశం ఏంటి, మెయిన్ వాళ్ళకి ఆధ్యాత్మిక సాధన అన్న ఒక స్థితికి వచ్చేస్తారు ఈ సన్యాసాశ్రమం అనమాట. తన అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనకు సమయం అంతా కేటాయిస్తారు. మొత్తం కూడా సమాజ కళ్యాణం, లోక శ్రేయస్సే ధ్యేయంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇంకా వాళ్ళ గురించి ఇంకా దేని గురించి పట్టించుకోరనమాట. ఓన్లీ మనకి ఇక్కడ సమాజం గురించి, సమాజ కళ్యాణం, లోక శ్రేయస్సే ధ్యేయంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. తమ శాస జీవితాన్ని ప్రజాసేవకి వినియోగిస్తారు. మొత్తం కూడా శాస జీవితాన్ని ప్రజాసేవకి వినియోగిస్తారు. కొందరు వ్యక్తులు బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. అంటే ఇక్కడ మధ్యలో ఉన్న వానప్రస్థాశ్రమం అనేవి మనకి ఇక్కడ ఉండవన్నమాట. డైరెక్ట్గా ఏం చేస్తారు, సన్యాసాశ్రమాన్ని మనకి ఇక్కడ సన్యాసాశ్రమంలోకి బ్రహ్మచర్యం అయిన వెంటనే సన్యాసాశ్రమంలోకి వచ్చేస్తారనమాట. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోరు. పెళ్ళి ఏమి చేసుకోకుండా ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. సన్యాసాశ్రమానికి వచ్చి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారనమాట. డైరెక్ట్గా కొందరు వ్యక్తులు బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. వారు గొప్ప సమర్థతను ప్రదర్శిస్తారనమాట. ఉదాహరణకు శంకరాచార్యులు, వివేకానందులు మొదలైన వాళ్ళు. ఎవరంటే మనకి ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. బ్రహ్మచర్యం నుండి డైరెక్ట్గా సన్యాసాశ్రమానికి వచ్చిన వాళ్ళు ఎవరు అనేసి అంటే శంకరాచార్యులు మరియు వివేకానందుడు. చార్యులు నందుడు వాళ్ళిద్దరనమాట. నెక్స్ట్ పురుషార్థాలు. ఇది కూడా మనకు ఒక బిట్ అయితే ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఈ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తున్నాం కదా, అందులో అయితే వీటి నుంచి కూడా బిట్ అయితే ఇచ్చాడు పురుషార్థాల నుంచి. చూద్దాం. పురుషార్థాలు అంటే మానవుడు తన జీవితాన్ని ఎలా జీవించాలి, జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలియచేసేవి చతుర్విధ పురుషార్థాలు. అంటే తన జీవితాన్ని ఎలా జీవించాలి, జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలి అని తెలియచేసేవే మనకి చతుర్విధ పురుషార్థాలు. అవేంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. జీవితం కొనసాగాలంటే అర్ధకామాలు మనకి ఇక్కడ అవసరం. అన్నమాట. ధనాన్ని న్యాయబద్ధంగా సంపాదించాలి. అవినీతి పరులైన అక్రమ మార్గాలను అనుసరించి సంపాదించరాదు. అంటే ఇది అర్ధకామాలను ధర్మబద్ధంగా నిర్వహిస్తూ మోక్ష సాధన లక్ష్యంగా జీవితాన్ని గడపాలి అని అర్థం అనమాట. అంటే ఏంటి ఇక్కడ, ధనాన్ని న్యాయబద్ధంగా సంపాదించాలి. అవినీతి పరులై అక్రమ మార్గాలను అనుసరించి సంపాదించరాదు. అర్ధకామాలను ధర్మబద్ధంగా నిర్వహిస్తూ మోక్ష సాధనే లక్ష్యంగా జీవితాన్ని గడపాలని దీని అర్థం అనమాట. ఓన్లీ అర్ధకామాలను మనకి ఇక్కడ జీవితం కొనసాగాలంటే అర్ధకామాలు అవసరం అని చదివాం కదా మనం. అంటే ఇక్కడ అర్ధకామాలనే మనము ధర్మబద్ధంగా నిర్వహిస్తూ మోక్ష సాధనే లక్ష్యంగా మనకి జీవితాన్ని గడపాలి అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేదకాలం నాటి విద్యలో ముఖ్య అంశాలు ఏంటి చూద్దాము. నెక్స్ట్ మనకి వేదకాలంలో విద్యలో ముఖ్య అంశాలు ఏంటో చూద్దాము. భగవంతుడు ఒక్కడే, ఆయనను చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏకం సత్ విప్రం బహుదా వదంతి. అంటే సత్యం ఒక్కటే. దీనినే పండితులు అనేక విధాలుగా వివరిస్తారన్నమాట. ఏకం సత్ విప్రహ బహుదా వదంతి అనమాట. అంటే సత్యం ఒక్కటే. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వాజ్ఞుడు. ఆయనే పరమ సత్యము. ఈ సృష్టిలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే జీవుడు, దేవుడు, ప్రకృతి. ఈ సృష్టిలో 3 ప్రధాన అంశాలు ఏంటి అంటే జీవుడు, దేవుడు మరియు ప్రకృతి అనమాట. మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. విద్య వ్యక్తిని స్వార్థరహితునిగా, ఆత్మ నిర్భరునిగా చేయాలి. విద్య అనేది వ్యక్తిని ఎలా చేయాలి, స్వార్థ రహితునిగా మరియు ఆత్మ నిర్భరునిగా చేయాలి.
విద్య ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసాన్ని పొందాలి. విద్య ద్వారా ఏంటి? శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసాన్ని పొందాలి. తైతారియో ఉపనిషత్తు పంచకోశాత్మక విద్యను వివరిస్తుంది. ఏ ఉపనిషత్తు? తైతారియో ఉపనిషత్తు దేన్ని వివరిస్తుందంట? పంచకోశాత్మక విద్యను వివరిస్తుంది. అంటే ఆ పంచ అంటే 5 కదా, ఆ 5 ఏంటి అని చూద్దాం అన్నమాట. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం నేడు మనం చదువుతున్న సమగ్ర వికాసం ఇదే. వేద విద్య వృత్తి విద్యలకు కూడా ప్రాముఖ్యతనిచ్చింది. వృత్తి విద్యలకు కూడా ప్రాముఖ్యతనిచ్చింది. వేదకాలంలో మనకి ఋషులు చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళని కూడా మనం ముందు చదువుకున్నాం కదా. అలా మనకి వేద విద్య అనేది వృత్తి విద్యలకు కూడా ప్రాముఖ్యతనిచ్చింది అనమాట. పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అందించేవాళ్ళు. ఇది చాలా నాకు నచ్చింది. ఇక్కడ ఏంటంటే పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అందించేవాళ్ళు. బాల్య వివాహాలు, సతీ సహగమనం ఉండేది కదా. అప్పట్లో మనకి బాల్య వివాహాలు, సతీ సహగమనం జరిగేవి, కానీ మనకి ఇక్కడ వేదకాలంలో చూడండి బాల్య వివాహాలు, సతీ సహగమనం ఉండేవి కావు. ఇదనమాట. నెక్స్ట్ స్త్రీ విద్య. వేదకాలంలో పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా విద్యను అందించేవాళ్ళు. వాళ్ళ మనకి ఎగ్జాంపుల్గా గొప్ప విద్వాంసులు విదూషీమణులు అనమాట. విదూషీమణులు ఉండేవాళ్ళు. స్త్రీలలో మనకి పండితులు ఏమనేవాళ్ళంటే విద్వాంసులు, విదూషీమణులు. వాళ్ళు ఎవరంటే ఎగ్జాంపుల్ గార్గి, మైత్రేయి, లోపముద్ర, ఇంద్రాణి మొదలైన గొప్పవారు ఉండేవాళ్ళు. గార్గి, మైత్రేయి, లోపముద్ర, ఇంద్రాణి మొదలైన గొప్పవారు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు. వేదకాలంలో బోధనా పద్ధతులు, గురువు శిష్యుడు, నేటి కాలానికి అన్వయం. వేదకాలం నాటి అనేక అంశాలు కూడా మనము నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పి నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అని చెప్పి నెక్స్ట్ చేసి ఇక్కడ వరకు చెప్పిన తర్వాత బిట్స్ కూడా మనకు ఉన్నాయి కదా. వేదకాలంలో ఏ బిట్స్ ఇచ్చారో ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది మొత్తం ఒక వీడియో అయితే చేద్దాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి బాగుందా లేదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.